అంటే వీళ్ళ ముందు ఏదైనా మాట్లాడాలన్నట్టే కూడా నాకు భయమేస్తుంది. అందుకే నేను చెప్పాను వంశీ పక్కన కూర్చోకండి వచ్చిన వెంటనే అని చెప్పి. ఇట్లాంటి ఛాలెంజ్‌లు ఎన్ని వస్తాయని చెప్పి. హ్మ్. వన్ థింగ్ అంటే నేను ఈ మధ్యలో చాలా సినిమాలు చూస్తున్నాను. కొత్తగా వచ్చేవాళ్ళు వాళ్ళ స్టేజ్ మీద మాట్లాడేవి గాని ఇయన్నీ కూడా చూస్తున్నాను. అంటే దాన్ని ఏమనాలో కూడా నాకు తెలీదు. ఎందుకంటే మా జనరేషన్ మేము వచ్చిన జనరేషన్ అప్పుడైతే జనరల్ ఏంటంటే ఆ ఒదిగి ఉండడం లేదంటే ఏమంటాం స్టేజ్ ఎక్కిన తర్వాత ఆ పెద్దలు గౌరవిస్తూ అందరికి గౌరవిస్తూ మాట్లాడటం ఇది మా జనరేషన్ అనుకుంటా. ఇప్పుడు జనరేషన్ అంతా జెన్‌జీ వీళ్ళంతా కూడా కొట్టామో తెచ్చామో అన్నట్టు ఉంటారు. అండ్ లైక్ అంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ ఐఎమ్ 100% నేను దాన్ని నిజంగా అప్రిషియేట్ చేయాలి అంత కాన్ఫిడెన్స్ అదిని. బట్ నాది ఒకటే ఏంటంటే ఇది ఇది రాగానే ఇది నేను చూసినప్పుడు ఒకటే అనుకున్నది ఏంటంటే ద బిగ్గెస్ట్ స్మాల్ ఫిల్మ్ ఆఫ్ ద డెకేడ్. ఇదైతే మాత్రం నేను కొంచెం చెప్తున్నా రేపొద్దున ఇది మీరు ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా ఇది మాత్రం రేపొద్దున ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సార్ అసలు క్వశ్చనే లేదు ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యేదానికి. అక్కడ రాసిన ప్రతి వర్డ్ని సెప్టెంబర్ వర్డ్ ప్రూవ్ చేసుకుంటాం సార్. మా వైపు నుంచి మాకు ఒక్కటే రిక్వెస్ట్ సార్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది మాకు మంచి నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఇప్పించండి. మినిమం 50 కోట్లకు రాసి కొట్టి చూపిస్తాం. మా డైరెక్టర్ చాలా మెతక సార్. బేసిక్గా ఎంత మంచి సినిమా చేసినా కానీ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నేను చెప్తున్నాను మేము స్టిక్ అయి ఉన్నాము. మా నోటి చెప్పింది ఏదో కవర్ చేసాడు ఏమన్నా అనుకుంటారేమో కానీ బట్ మేము ఆ సెంటెన్స్ మొత్తానికి మేము స్టిక్ అయి ఉన్నాము. మేము సెప్టెంబర్ 4 ప్రూవ్ చేసుకుంటాం. ఏంటి నాకు చెప్పకుండా రిలీజ్ కూడా చేసేస్తున్నారండి సినిమా? నేను ఏదో గెస్ట్కి వచ్చాం అనుకుంటున్నాను. రిలీజ్ కూడా చేసేస్తున్నారండి మీరు. ఏమో వీళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే అంటే నేను సినిమా అయితే నేను చూశాను డెఫినెట్గా. నేను నెలకి ఒక 10 సినిమాలు మినిమం చూసి చాలా సినిమాలకి ఏం చెప్తానంటే అరే బాబు మీరు ప్రసాద్ ల్యాబ్లో అట్లా డబ్బులు కూడా వేస్ట్ చేయొద్దని వీళ్ళ బిజినెస్ కూడా చాలా చెడగొడుతూ ఉంటాను నేను. అట్లా కాకుండా కొన్ని సినిమాలకి ఏంటంటే మీరు ట్రై చేయండి. అంటే కంటెంట్ బాగుంది బట్ ఒక సినిమా హిట్ అవ్వడానికి లేదా ఒక సినిమా డబ్బులు రావడానికి ఏంటంటే కంటెంట్తో పాటు చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. ఇట్స్ నాట్ ఓన్లీ ద గుడ్ కంటెంట్, ఇట్స్ నాట్ ఓన్లీ ద గుడ్ ఫిలిం. ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే దానికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కలిసి రావాలి మన కంటెంట్తో పాటు. అట్లాగా కొన్ని అది మన చేతుల్లో ఉండదు. సో కంటెంట్ బాగున్న సినిమాలకు నేను ఎప్పుడు ఏం చెప్తుంటే మీరు వేసి చూడండి అంటాను. లేదు కొన్ని నాకు బాగా కాన్ఫిడెంట్ ఉంటాయి, దాన్ని ఏంటంటే నేను 100% చేతిలో తీసుకుని నేను ఎదురుకొచ్చి చేస్తాను. కానీ అలాగని మంచి కంటెంట్స్ మంచి ఇది ఉన్న అన్నింటిని కూడా డెఫినెట్గా మీరు రిలీజ్ చేయండి అని చెప్పి నా సపోర్ట్ ఎప్పుడు కూడా చేస్తుంటాను. నేను ఒక సినిమాకి వచ్చి ఓకే నేను థియేటర్స్ నేను ఏదైనా మాట్లాడతాను అంటే దాంట్లో ఎంతో కొంత మ్యాటర్ లేకపోతే నేను అది తీసుకున్నాను. అదైతే నేను గ్యారంటీ. ఎందుకంటే నా ఎగ్జిబిటర్స్ టైం కానీ ఎగ్జిబిటర్స్ పవర్ బిల్ కానీ నాకు తెలుసు వాళ్ళు ఎంత కష్టాలు పడతారు. వాళ్ళు ఊరికి ఒక్క షోకి పవర్ బిల్ వేస్ట్ అయినా కూడా నాకు బాధగా ఉంటుంది. కానీ కొన్ని సినిమాలు ఏంటంటే మనం రిలీజ్ చేయాలి, వెయిట్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఏం దేవుళ్ళం కాదు ఇది జడ్జ్ చేసి సూపర్ ఆడేస్తుంది లేదంటే ఇది బ్లాక్ బస్టర్ ఇది అని చెప్పడానికి. అలాగే చెప్పేవాడు ఉంటే కనుక నిజంగా అతనికి ఎప్పుడో ఇక్కడ మన ఫిల్మ్ నగర్లో విగ్రహం కట్టేసేవారు మొత్తం అంతా కలిపి రోజు వెళ్ళి అక్కడికే గుడి చేసుకుని పూజ చేసుకుని వచ్చేవాడిని పొద్దున్నే. అలా ఇక్కడ ఎవ్వరం దేవుళ్ళం కాదు. ఇక్కడ ఒకటే ఏం చెప్పగలం అంటే బాగుంది, బాగాలేదు, పనికిరాదు, అంతవరకే మనం చెప్పగలం ఎప్పుడు కూడా. సో ఇది డెఫినెట్గా బాగుంది. రేపొద్దున ఇది వెళ్ళి దీనికి అన్ని ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. దానికంటే ఒక్క సినిమా కాదు దాంతోపాటు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ అయ్యి ఫస్ట్ వీక్ని అది పడి ఉంటే బాగుండు. కుర్రోళ్ళు కదా జంజీ కదా ముందే వేస్తారు దాన్ని అంతే. బట్ ఐ హోప్ వీళ్ళ కాన్ఫిడెన్స్ కానీ వీళ్ళు ఇది కానీ అన్నీ కూడా నిజం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైమ్ శ్వేత నీ తరపున నువ్వు ఏదైతే ఛాలెంజ్ తీసి పక్కన పెట్టేస్తున్నాను నేను. ఎందుకంటే మీ ఎమోషన్స్ నేను అర్థం చేసుకోగలను 100%. మీ ఎమోషన్స్ అన్ని అర్థం చేసుకోగలను. కానీ అట్ ది సేమ్ టైం మీరు రిలీజ్ బిఫోర్ ఉన్నారు, బ్యాలెన్స్ కూడా చాలా అవసరం. ఎదర చాలా భవిష్యత్తు ఉన్నదాన్ని మంచి నేను ఎవరి గురించి చెప్పలేదు కానీ మీ టీంకి నీ గురించి చెప్పాను, చాలా బాగా చేసింది అమ్మాయి అని చెప్పి. డెఫినెట్గా ఏంటంటే మనం అనుకున్న సినిమాలు మనం అనుకున్న ఇది అన్నీ కూడా మనం ఊహించినట్టు ఉండవు. ఇది మంచి సినిమా, నేను దాంట్లో డెఫినెట్గా దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ అట్ ది సేమ్ టైం కొత్త సినిమా, కొత్త వాళ్ళు వస్తున్నారు, దానికి ప్రమోషన్స్ కానీ అన్నిటికి ఒక కరెంట్ క్రియేట్ అవ్వాలి. ఆ కరెంట్ క్రియేట్ అవ్వాలంటే కొన్ని ఉంటాయి ఫ్యాక్టర్స్ ఇక్కడ సినిమాకి. ఇవన్నీ కూడా చాలా ఆధారపడి ఉంటాయి. అందుకని చెప్పి మీరందరూ కూడా కొంచెం ఓపిక పట్టండి, చేద్దరు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక అన్ని ఛాలెంజ్లో తొళ్ళ కొడతారు. కానీ మేము అలా తొళ్ళ కొట్టి మా తొళ్ళ వాసిపోయి తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని బయటకు తిరుగుతున్నాం. సో కొంచెం ఏంటంటే ఓపికగా వెళ్దాము. అండ్ డెఫినెట్గా వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి మంచి సినిమా అయితే తీశారు.
ఎస్పెషల్లీ ఈ సినిమా ప్రొడ్యూసర్ని మెచ్చుకోవాలి నేను తేజాని. ఎందుకంటే 80% ఆఫ్ తన ఫస్ట్ సినిమాలో కానీ ఈ సినిమాలో కానీ 80% ఆఫ్ ద క్రూకి తను కొత్త వాళ్ళకి అందరికీ ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమాకు వచ్చి నేను నిలబడి ఈ స్టేజ్ మీద మాట్లాడటానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అంటే ఒక కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. డెఫినెట్గా మనం ఎంతో కొంత ఈ సినిమా గురించి మాట్లాడాలి అనేది. అపార్ట్ ఫ్రమ్ దట్ కంటెంట్ ఈస్ గుడ్. ఆ కంటెంట్ గుడ్ కంటెంట్ థియేటర్లోకి వస్తే అది ఎంతో కొంత బాగుతుంది. అండ్ ఎంతో కొంత వీళ్ళందరికీ కూడా అప్రిసియేషన్ వచ్చి ధైర్యం వస్తుందని చెప్పి నేను ఈరోజు వచ్చి ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్నాను. అండ్ సెకండ్ థింగ్, డైరెక్టర్ పాపం చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు ఈ సినిమా మీద. అంతే కాన్ఫిడెంట్గా సినిమా తీశాడు. మంచి కంటెంట్ రాసుకున్నాడు కానీ మంచి కాంపిటీషన్లో వస్తున్నాడు. మామూలు కాంపిటీషన్ లేదు బయట. నేనైతే ఇంత కాంపిటీషన్లో సినిమా రిలీజ్ చేయను. బట్ వీళ్ళందరూ కూడా ఇంత ధైర్యం చేసి చేస్తున్నారు. వీళ్ళందరి ధైర్యం, వీళ్ళందరి నమ్మకం కూడా నిజం అవ్వాలి. ఎందుకంటే కంటెంట్ బాగుంది కాబట్టి డెఫినెట్గా అది వీళ్ళ కష్టం మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను అన్నిటికన్నా కూడా. అండ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ గారు అయితే చాలా బాగా చేశారు. రాలేదు కదా ఈరోజు. శేఖర్ గారు అయితే చాలా బాగా చేశారు. అండ్ శివ నెంబర్ ఇవ్వడం బాగుంది, ఇవన్నీ బాగున్నాయి. కానీ ఈరోజు ఉన్న సోషల్ మీడియాలో అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా ఆ నెంబర్ని ఎలా పడితే అలా వాడతారు. నువ్వు మరి అంత ధైర్యంగా అనౌన్స్ చేసావు అంటే ఇవన్నీ ఏంటంటే ఎక్స్పీరియన్స్లు మంచి చెప్తున్నావు. అప్పుడెప్పుడో నేను ఒక సినిమాకి అట్లా నెంబర్ ఇస్తే నేను చచ్చా, అదే నెంబర్ మార్చే వరకు. వాడు బిర్యానీలు పంపాడు, షర్ట్లు పంపాడు, వాడు స్టోర్స్ పంపాడు. అలాగే లేదు, డెఫినెట్గా సి 100% మీ కష్టం పాజిటివ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు పైకి వస్తున్నారు కదా, కొంచెం ఆ బ్యాలెన్స్డ్గా రండి అంతే. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ డెఫినెట్గా వీళ్ళు ఎంత ఆవేశంగా ఎంత నమ్మకంగా ఉన్నారో సినిమా కూడా అంతే ఆవేశంగా రేపొద్దున్న ఆడాలని చెప్పి కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వాసు గారు. లాస్ట్ పని చెప్పుడు నాదే. నేను అదే వాసు గారు చాలా తక్కువ మంది గురించి మంచి డైరెక్టర్ అవుతారు అని చెప్తారు ఆయన. సో నిశాంత్ ఇందాక వస్తున్నప్పుడు చెప్పారు చాలా మంచి డైరెక్టర్ అవుతాడు, చాలా బాగా చేశాడు ఫిలిం అని. ఐఎమ్ సారీ ఐ కుడెంట్ టేక్ హిస్ నేమ్ ఇందాక మాట్లాడేటప్పుడు. బట్ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ September 4th ప్లీజ్ వాచ్ దిస్ ఇన్ థియేటర్స్. ఈ టీంలో అందరూ కొత్త వాళ్ళు పనిచేశారు. డిఓపి కరుణాకర్, ఆల్ ది బెస్ట్. చాలా బాగా చేశాడు ఆయన కూడా వర్క్ అంతా కూడా. అట్లాగే పాండే గారు, అందరూ మొత్తం ఎంటైర్ టీమ్ అందరూ కొత్త వాళ్ళు. డెఫినెట్గా వీళ్ళకి ఈ సినిమా నుంచి మంచి భవిష్యత్తు రావాలి. ఎందుకంటే నేను ఈ సినిమాలో హానెస్ట్గా చూసిందైతే ఒకటే, అపార్ట్ ఫ్రమ్ ద కథ వీళ్ళందరూ మాత్రం చాలా కష్టపడ్డారు. ఆ కష్టానికి ఈ సినిమా మంచి రిజల్ట్ ఇవ్వాలి అంతే. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరోయిన్ని అండ్ అలానే డైరెక్టర్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. మిగతా వాళ్ళందరూ కూడా ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండి.